జనసేన పార్టీ నాయకులు బోరగడ్డ శ్రీకాంత్ ఆధ్వర్యంలో గురువారం ఉదయం భారత గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా చిరంజీవి ఫ్యాన్స్ నాయకులు వాడ్రేవ్ గణేష్ ను సన్మానించారు. ఈ కార్యక్రమంలో అర్బన్ బ్యాంక్ అధ్యక్షులు పిన్నమనేని బాబ్జీ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. గుడివేడ పట్టణ జనసేన పార్టీ నాయకులు బోరగడ్డ శ్రీకాంత్ ఆధ్వర్యంలో గురువారం భారత గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో ది గుడివాడ కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ అధ్యక్షులు పిన్నమనేని బాబ్జీ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా అడప వినీత్ రచించిన పాటను ఆయన విడుదల చేశారు. అనంతరం చిరంజీవి ఫ్యాన్స్ నాయకులు వాడ్రేవ్ గణేష్ ను ఘనంగా సన్మానించారు. యువకులు ఐక్యంగా ఉండి సమాజాన్ని చైతన్యపరచాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఆర్ జమదగ్ని, గోకరకొండ బలరాం, టి విజయ్, కోనా కేశవ, సింహాద్రి, రాంబాబు తదితరులు పాల్గొన్నారు. జనసేన తరఫున శ్రీకాంత్ ఈ కార్యక్రమం కూడా అలాగే ఉన్నారు. ఇద్దరు ఏ మార్పు లేదు. ఫ్యాన్స్ అందరినీ కూడా ఎన్ని విభేదాలు ఉన్నా కూడా నేను చూస్తూ ఉంటాను. చాలా సినిమాలు ఇవన్నీ ప్రతిసారి చూస్తూ ఉంటాను. సినిమా అంటే చిరంజీవి గారి సినిమా కానివ్వండి, అట్లాగే పవన్ కళ్యాణ్ గారిదే, ఎవరిదైనా ఫ్యామిలీ ఎవరిదైనా కూడా ఆ రష్, ఆ టికెట్లు కొట్టే హడావిడి దయని దాని అంతటినీ కూడా చక్కగా అందరికి ఎవరికి ఇబ్బంది లేకుండా దాని అంతటినీ సర్ది ఎవరికి వినే ఉద్దేశంతో ఏదో ఒక వినూత్న కార్యక్రమాన్ని, బ్లడ్ డొనేషన్ కానివ్వండి, సేవా కార్యక్రమాలు కానివ్వండి, పేదలకు ఏమైనా పంచినటువంటి ప్రతి సంవత్సరం కూడా ఈ ఫ్యాన్స్ అందరూ వీళ్ళందరూ కూడా ఒకటి అనుకొని చేయటం నేను 20 సంవత్సరాల నుంచి వస్తూ ఉన్నాను. అటువంటి వాడ్రేవ్ గణేష్ ఈ రోజున సన్మానం చేయాలి. వాళ్ళు 22 ఏళ్ళు అయిపోయింది. అప్పటికొచ్చి గణేష్ గారికి సన్మానం చేయడం చాలా సంతోషం. అట్లాగే ఇప్పుడే మనం ఈ గీతం కూడా విన్నాం. జనం మనం, జనం కోసం మనం, మన కోసం జనం అనే ఉద్దేశంతో రాసిన గీతం కొద్దిగా విప్లవ భావంతో రాసినట్టు అనిపించింది. ఇవాళ సినిమా రంగంలో కానివ్వండి, ఏంటైనా చూడనివ్వండి, పాత తరం పోయి అంతా కొత్త తరం యువకులంతా వస్తున్నారు. ఒక సినిమాకి సంబంధం లేకుండా కొత్త వాళ్ళు ఎక్కడి నుంచో కొత్త రక్తాన్ని అంతా ఎంచుకొని కొత్తగా రచయితలు కానీ, పాటల రచయితలు కానీ ఇటువంటి వాళ్ళంతా వస్తున్నారు. వీళ్ళు బీఫార్మసీ చదువుతున్నావు, అది కూడా ఫార్మసీలో కూడా మంచి కెరియర్ ఉంది, నువ్వు కూడా బాగా రాసావు, ఇది దానికి కూడా అవకాశం ఉంది. కానీ ఈ పరిశ్రమ ఏదైతే ఉందో చాలా టఫ్ గా ఉంటుంది. ముందు నీకు బ్రేక్ వచ్చేదాకా నేను ఎవరో పట్టించుకోరు. చాలా మంది వెనకాల తిరగాలి. ఈ రాసినవన్నీ రాసింది కూడా చూపించి దాన్ని కూడా వాడుకున్నాడు అంటే వస్తున్నారు. ముందు బీఫార్మసీ పూర్తి చేసుకుని ముందు డిగ్రీ అనేది వచ్చే పరిచయాలు ఉన్నాయి. చెప్పాల్సిన అవసరాలు ఉంటే తప్పకుండా చెప్తాం. అట్లాగే సంతోషం, పవన్ కళ్యాణ్ గారు కూడా జాతీయ భావాలు ఎక్కువగా ఉన్నటువంటి మనిషి. అందరికీ కూడా జాతీయ భావాలు పెంపొందించాలనే ఉద్దేశంతో మీ అందరు యువకులందరూ కూడా అటువైపుగా జాతీయ భావాలు కలిగి ఉండాలి, జాతీయ భావాలు పెంచుకోవాలి అనే ఉద్దేశంతో అందరినీ కూడా ముందుకు తీసుకెళ్తున్నటువంటి ఇటువంటి కార్యక్రమాలు ఇంకా ముందు మీరు చాలా చేయాలని అందరూ కలిసి మీరందరూ కూడా జాతీయ భావాలు కలిగే విధంగా చాలా కార్యక్రమాలు చేస్తున్నారు. ముందు కూడా ఇంకా చాలా కార్యక్రమాలు చేయాలని, అడిషనల్ లో నడవాలని కోరుకుంటున్నాను. జనసేన ప్రతి పేదవాడి ఇవాళ ప్రశ్నించే హక్కు, పేదవాడి కోసం అహర్నిశలు పనిచేసే మన పవన్ కళ్యాణ్ చాలా ఇవాళ ప్రతి పేదవాడి గుండెల్లో అతను ఆ పేదవాడి సమస్యల మీద ఇవాళ స్పందిస్తున్నారు. వారికి అందరూ అన్నదండగా ఉండి మీ ఫ్యాన్స్ తరఫున కానీ ప్రతి ఒక్కళ్ళు ఉండి ఆయన కార్యక్రమాలని విజయవంతం చేయాలని, ఇటువంటి గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఏదైనా చిన్న కార్యక్రమం చేద్దామని చెప్పి మేమందరం అనుకుని మాట్లాడుతుండగా 60వ గణతంత్ర దినోత్సవం చేస్తున్నాం, ఏదైనా మంచి కార్యక్రమం చేయాలి అని చెప్పి మేము అనుకుంటుండగా ఇలా 30 ఏళ్ళ నుంచి అనేకమైన సేవా కార్యక్రమాలు చేస్తున్న వాడ్రేవ్ గణేష్ గారిని సన్మానించుకుని మన యొక్క చిరంజీవి అభిమానులందరూ ఏకదాటి మీద ఉన్నామని చెప్పి తెలియజేయాలని ఒక నిర్ణయంతో ఆయన వాడ్రేవ్ గణేష్ గారికి సన్మానం చేద్దామని చెప్పి నిర్ణయించుకోవడం వల్ల మేము ఆయన అడగడం జరిగింది. ఆయన ఎందుకు మనకి ఎన్ని ఆడంబరాలని చెప్పి సున్నితంగా తిరస్కరించినా గానీ మేమందరం కూడా ఏకదాటి మీద నిర్ణయం తీసుకుని చిరంజీవి గారి అభిమానులందరం కూడా పాల్గొన్న అదృష్టం. ఇప్పుడు 30 ఏళ్ళ నుంచి ఆయన చేస్తున్న అనేకమైనటువంటి సేవా కార్యక్రమాలు, అన్నదానాలే కానీ, రక్తదానాలే కానీ, ఎటువంటి రక్తదానం కావాల్సిన ఈ రోజున వాడ్రేవ్ గణేష్ గారి షాప్ దగ్గరికి వచ్చి అనేకమైనటువంటి అభిమానులు ఈ రోజు కూడా ఇప్పుడు ఆ రక్తదానం కావాలని చెప్పి అడుగుతున్నారు. అటువంటి సేవా కార్యక్రమాలు చేస్తున్న ఒక వ్యక్తిని, మనం సేవ చేసిన వ్యక్తిని మనం ఆదరించి ఆయన యొక్క సేవలను గుర్తించాల్సిన అవసరం ఉందని చెప్పి ఈ రోజున ఆయన సన్మానం చేయడం జరుగుతుంది. ఏకైక ధ్యేయంతో ఆయన ఉన్న ఇంట్రెస్ట్ తో అనేకమైనటువంటి పాటలు రాసి, అలాగే మెగా ఫ్యామిలీ మీద ఉన్న ఇంట్రెస్ట్ తో ఈ జనసేన అని చెప్పి జనం మనం అనే గీతాన్ని రాసి నాకు వినిపించడం జరిగింది. ఒక్కడుగా వచ్చాడు, వేలాదిగా మించాడు, లక్షలాది గుండెల్లో
చిరంజీవి. అటువంటి తమ్ముడు పవర్ అంటే ఏమిటి, ప్రజలకు ఏం కావాలి, వాళ్ళ ప్రశ్నించే హక్కు ప్రతి ఒక్కరిలోనూ ఆలోచన కలిగించే విధంగా అతను ప్రతి హృదయాన్ని ఒకసారి తలుపు తడుతుంటే మనందరం కూడా ఆయన ఆశయాల కోసం ఏం చేస్తున్నాం, ఎలా పోరాడాలి, ఈ వేదిక ఎలా గుర్తింపుకెళ్ళాలి, ఈ రాష్ట్రంలో పవర్ శక్తి ఏంటి, అసలు పవన్ శక్తి ఏంటి అని తెలియజేసిన బాధ్యత క్రమశిక్షణ ద్వారా మాత్రమే మనం తెలియజేయగలం. ఆయన ఆశయాలు మామూలు ఆశయాలు కాదు, ఎక్కడో ఒక